ప్రపంచమంతా కూడా కొత్త ఏడాదిని ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న పరిస్థితి సార్. మరికొన్ని గంటల్లో మనం కొత్త ఏడాది 2025లోకి వెళ్ళబోతూ ఉన్నాం. 2024కి గుడ్ బై చెప్పబోతూ ఉన్నాం. కొత్త ఏడాది వచ్చినప్పుడల్లా నాతో సహా చాలామంది అనుకునేది ఏంటంటే ఇలాంటి రెజల్యూషన్స్ చేసుకోవాలి, ఇలాంటి మార్పులు చేసుకోవాలి, ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి, మంచి అలవాట్లు చేసుకోవాలి. ప్రతి ఏడాది చాలామంది అనుకుంటూ ఉంటారు, కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ తర్వాత ఆపేస్తూ ఉంటారు, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అనుకుంటూ ఉంటారు. సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎలా ఉండాలి, ఎలా సిద్ధం అవ్వాలి? నిజంగానే రెజల్యూషన్ చేసుకోవడం సంతోషం, కానీ ఆ రెజల్యూషన్ ఎంతమంది చేసుకుంటున్నారు, పార్టీ ఎక్కడ ఇచ్చుకోవాలి, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు చాలామంది. ఎంజాయ్ ఎలా చేయాలి ఆ రాత్రి, హౌ టు ఎంజాయ్ టు నైట్. సో ఎక్కడికి పోవాలి, ఏ రెస్టారెంట్ పోవాలి, ఏ హోటల్కి పోవాలి, ఎలా వీటి మీద ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచించకూడదని నేనేమన్నాను, ఎందుకంటే మనిషికి ఉల్లాసం ఉత్సాహాన్ని ఇచ్చేది ఎంటర్టైన్మెంట్. వీ షుడ్ ఎంజాయ్ ఆల్సో. లైఫ్ ఈజ్ నాట్ ఫర్ ఆల్ సీరియస్ యాక్టివిటీ. లైఫ్ ఈజ్ ఆల్సో, లైఫ్లో థ్రిల్ ఉండాలి, లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండాలి, లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి. దానికి ఎవరికి అభ్యంతరం లేదు. అదే సమయంలో న్యూ ఇయర్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్. ఆ మాటకొస్తే నాలాంటి వాడికి న్యూ ఇయర్ ఏం డిఫరెన్స్ లేదు. నేనే న్యూ ఇయర్ జరుపుకో, నాకు ఎవ్రీ డే ఇది న్యూ ఇయర్. నేను నిత్య యవనం కోరుకునేవాడిని. సో నిత్య నూతన ఇదే అగైన్ 2024 రాయాల్సింది, రేపు 2025 రాస్తాం. సో ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ దట్. నాలాగానే అందరు ఉండాలని నేను కోరుకోను. డెఫినెట్గా ఎంతూజియాజం ఉంటుంది కొత్త ఏడాదిని. ఏం చేయాలి అన్నప్పుడు ఒకటి, ఇట్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఫ్యూచర్ బ్రాడ్కాస్టింగ్. ఈ ఏడాదిలో ఏం చేయాలి నేను. సో తప్పనిసరిగా ఏడాది ఒక ఈవెంట్. ఎప్పుడు కూడా ఓ బర్త్డే, ఓ మ్యారేజ్ యానివర్సరీ, ఓ న్యూ ఇయర్ డే, దిస్ ఇస్ ఎ టైమ్ ఫర్ అస్ టు చేంజ్ ద కోర్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుంది మనకు, ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ మోషన్ అన్లెస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఏదైనా ఒక బాడీ ఎయిదర్ థియరీ ఆఫ్ ఇనర్షియా, జడత్వంలోనైనా ఉంటుంది, మోషన్లోనైనా ఉంటుంది, ఏదైనా భావిస్తే ప్రభావానికి గురయ్యేంత వరకు. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇక్కడే ఉంది, ఇంతే కదా. దీని ఇప్పుడు నేను ముట్టుకొని తీసే వరకు ఇది అక్కడే ఉంది కదా, ఏం మారలే కదా. నేను మళ్ళీ ఇలా అంటున్నాను, మళ్ళీ ఏదన్నా ఇక్కడ నేను పెడితే తప్ప పోదు కదా. అందువల్ల ఇది నేచర్, ప్రకృతి యొక్క స్వభావం. అందువల్ల మనం ఒక న్యూ ఇయర్ కూడా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ లాగా ఉపయోగించుకొని మనము ఈ జడత్వం నుంచి ఎలా బయటపడాలి అంటే, ఒక రొటీన్ మొనోటోనస్ లైఫ్ నుంచి ఒక ప్రిడిక్షన్ ఏంటి, ఒక ఫోర్కాస్ట్ ఏంటి, అది కూడా రియలిస్టిక్. నేను $1 బిలియన్ సంపాదించాలంటే అయ్యేది కాదు కదా, నేను యూనికార్న్ పెట్టాలంటే అయ్యేది కాదు. సో వాట్ ఈజ్ ఎహెడ్ ఫర్ యూ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్? ఈ నెక్స్ట్ 1 ఇయర్లో నీకు వచ్చే ప్రాస్పెక్ట్స్ ఏంటి, నీకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, నీవు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటానికి సక్సెస్ సాకారం చేయడానికి ఏం చేయాలి. ఇప్పుడు సత్యానాథలో ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అంటాడు, హ్యావ్ ఎ డ్రీమ్, చేజ్ ఇట్, కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు అచీవ్ దట్ అంటాడు. అంటే ఒక కళ కనండి, ఆ కళను వెంటాడండి, వెంబడించండి, ఆ కళ సాకారం అయ్యేందుకు నిరంతరం మెరుగుపరచుకోండి అంటాడు. సో అందువల్ల వాట్ షుడ్ ఐ డూ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్, ఇది మొదటిగా మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఈ వాట్ షుడ్ బి డన్ నెక్స్ట్ ఇయర్ దేనిపైన ఆధారపడి ఉంటుంది, వాట్ హ్యావ్ యూ డన్ లాస్ట్ ఇయర్ పైన ఆధారపడి ఉంటుంది. అంతకుముందు ఏడాదిలో నువ్వు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, అంతకుముందు ఏడాదిలో నువ్వు పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలను సాధించగలిగావా, సాధించలేకపోతే అది నీ లోపమా, భావ్య పరిస్థితుల ప్రభావమా, దానికి నీ అంచనాల తప్ప లోపమా. సో ఇలా మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ లాస్ట్ 1 ఇయర్ మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు ఎంత ఎంజాయ్ చేయండి, నాకే అభ్యంతరం లేదు, రాత్రంతా ఎంజాయ్ చేయండి, మార్నింగ్ లేట్గానైనా లేవండి, లేచాక రేపు ఒక్కరోజు ఒక అర్ధ గంట ఎవరితో సంబంధం లేకుండా వీలైతే 1 గంట సేపు మీరు ఒక్కరే కూర్చోండి. వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోండి, ఒక గ్రౌండ్లో కూర్చోండి, ఒక గార్డెన్లో కూర్చోండి, మీ బాల్కనీలో కూర్చోండి, ఏం లేకపోతే ఇంట్లో తలుపెట్టుకుని కూర్చోండి. స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, చాలా గొప్ప మాట అంటాడు, మీతో మీరు కొంచెం సేపు అయినా మాట్లాడుకుంటే మీ వ్యక్తిత్వం పూర్తిగా మార్పు చెందుతుంది అని. మనతో మనం అందరితో మాట్లాడుతుంటాం. సో స్పెండ్ ఏ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక ½ అన్ అవర్ 1 అవర్ టైం తీసుకొని నేను చెప్పిన ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఈ నెక్స్ట్ 1 ఇయర్కు ఏంటి, వాట్ ఆర్ మై గోల్స్, వాట్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్, దీంట్లో ఇది అచీవ్ అయ్యటానికి నాకు ఉండే ఛాలెంజెస్ ఏంటి, నేను ఏమి ఫోర్కాస్ట్ పెట్టుకోవాలి, ఏమి ప్రిడిక్షన్ చేసుకోవాలి. ఇది జరగాలి అంటే వెనక్కి వెళ్ళండి, లాస్ట్ ఇయర్ని ఇంట్రాస్పెక్ట్ చేయండి.
ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, నా ఈ ఇయర్లో నాకు ఎంప్లాయ్మెంట్లో నేను పెరగాలి అనుకో, ఏ ఏ ఏ ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, ఏ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏం చేయాలి, నేను ఏ ఇన్వెస్ట్మెంట్ను నేను ఏర్పాటు చేసుకోవాలి, నేను ఏ క్వాలిఫికేషన్ను ఏ ట్రైనింగ్ను పొందాలి, నేను ఏం చేయాలి, వాట్ డిడ్ ఐ నాట్ డూ ఇట్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ వాట్ షుడ్ ఐ డూ ఇన్ దిస్ ఇయర్. నేనే ఉన్నాను, నేను లాస్ట్ 1 ఇయర్లో నా యాక్టివిటీలో ఏంటి, నేనేం చేశాను, ఫ్యామిలీతో ఎక్కువసేపు గడపలేదు అంటే ఈ ఇయర్లో నేను ఫ్యామిలీతో ఎక్కువసేపు గడపాలి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొరకు. లేదు నేను నా యూట్యూబ్ జర్నీలో నేను ఈ అంశాలపైన ఎకానమీ పైన వీడియోలు పెంచాలి, లైఫ్ గురించి వీడియోలు పెంచాలి, ఇంటర్నేషనల్ గురించి వీడియోలు పెంచాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇది మొత్తం ఎలక్షన్ ఇయర్, సో అనివార్యంగా పాలిటిక్స్ డామినేట్ చేశాయి. నా యూట్యూబ్ జర్నీలో లాస్ట్ 1 ఇయర్ నా మీడియా జర్నీ, టెలివిజన్ జర్నీలో ఆటోమేటిక్గా నీకు పాలిటిక్స్ డామినేట్ చేశాయి. ఎందుకంటే మీకు డిసెంబర్ అంటే 2023 డిసెంబర్లో తెలంగాణ ఎలక్షన్స్, ఫాలోడ్ బై లోక్సభ ఎలక్షన్స్, ఆంధ్ర ఎలక్షన్స్. సో లాస్ట్ 1 ఇయర్ 12 months, 13 months, 14 months వాజ్ ప్రిడామినెంట్లీ పొలిటికల్ డామినేషన్ ఉంది. సో అక్కడి నుంచి మీరు గమనిస్తే ఈ ఇయర్ బిగినింగ్ కాకముందే నేను మొదలుపెట్టాను, కాన్షియస్గా మొదలుపెట్టాను. ప్రజలు ఖర్చులు ఎందుకు తగ్గించుకుంటున్నారు, మధ్యతరగతి ఎందుకు ఖర్చు తగ్గించుకుంటుంది, మీకు యువత దారి ఎందుకు తప్పుతుంది, ఇలా ట్రెండింగ్ టాపిక్స్ పైన అంటే సమాజానికి జరుగుతున్న లోపాలని పరిష్కరించడం ఎలా, ఇలా అనేక అంశాలపైన మాట్లాడతాను. అంటే ఇది ఒక లాస్ట్ 1 ఇయర్లో నా కంటెంట్లో, నా మీడియా జర్నీలో పాలిటిక్స్ అనివార్యంగా డామినేట్ చేసింది. నా తప్పు కాదు అది, ఎందుకంటే దట్ వాజ్ ద కాంటెక్స్ట్ కనుక. ఈసారి పాలిటిక్స్ అనివార్యంగా ఉంటుంది, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై మీడియా జర్నీ. నేను బేసికల్గా పాలిటిక్స్ మాట్లాడకుండా ఉండలేను, కానీ ఐ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఎకనామిక్ టాపిక్స్, ఐ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ సోషల్ టాపిక్స్. ఇది ఆల్రెడీ మీకు ఇయర్ మొదలు పెట్టకముందే మీరు గమనిస్తే లాస్ట్ 15 రోజుల్లో, లాస్ట్ 1 monthలో చూస్తే కాన్షియస్గా ఇవన్నీ పెంచాను. ఎందుకు పెంచాను? దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు లెర్న్. లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ఇది కాన్స్టాంట్ యాక్టివిటీ. మీరు నిరంతరం మనము అప్డేట్ చేసుకోవాలి. నేను ఏం చేయగలగాలి, లాస్ట్ ఇయర్ ఏం చేశాను, ఇయర్ ఏం చేయాలి, చేయడానికి నేను ఏ రకమైన ప్రణాళికలు వేసుకోవాలి. అవి చాలామంది ఏంటంటే ఆరంభ శూరత్వం ఉంటుంది, ప్రణాళికలు మాత్రం చాలా గొప్పగా వేసుకుంటారు, అమలు చేయరు. సో హెల్త్ రీత్యా ఎలా ఉండాలి, లాస్ట్ 1 ఇయర్లో నువ్వు సరిగా ఎక్సర్సైజ్ చేయలేదనుకోండి, యోగా చేయలేదనుకోండి, ఈ ఇయర్లో కనీసం నేను ఒక ½ an hour 1 hour ఐ విల్ స్పెండ్ ఫర్ మై హెల్త్. చాలామంది ప్రొఫెషనల్ నెగ్లెక్ట్ చేసేది ఇక్కడే. చాలా టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ కూడా వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారంటే హ్యూమన్ బాడీని పీల్చి పిప్పి. అప్పుడు సౌత్ కొరియాలో జెజు ఎయిర్ లాస్ట్ 48 hours 13 ట్రిప్పులు కొట్టింది. ఇప్పుడు అదే పెద్ద చర్చ నడుస్తుంది. అంత ఓవర్ యూజ్ కావడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందా అని. మనం కూడా మన శరీరాన్ని ఓవర్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన మైండ్ని ఓవర్ యూజ్ ఎక్సెసివ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది, మన టోటల్ ప్రొడక్టివిటీ లాస్ అవుతుంది. మీరు 10 ఏళ్లలో పనిచేసేది 30 ఏళ్ళలో పనిచేసేది 10 ఏళ్ళలో పనిచేస్తే మీరు ఆటోమేటిక్గా మీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అందువల్ల కీప్ హెల్త్ ఆల్సో ఇంపార్టెంట్. సో నేను ఆరోగ్యం పైన కేంద్రీకరిస్తాను, నా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటాను. లాస్ట్ 1 ఇయర్లో సాల్ట్ అండ్ షుగర్ కంటెంట్ నేను ఎక్కువ తీసుకున్నాను. ఐ విల్ రెడ్యూస్ సాల్ట్ అండ్ షుగర్ కంటెంట్ ఇన్ మై ఫుడ్. లాస్ట్ టైం నేను జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను, ఈ ఏడాదిలో జంక్ ఫుడ్ తగ్గించుకుంటాను. సో ఇలాంటివి అన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు దెర్ ఈజ్ అ వరల్డ్ ఫర్ అస్ టు కరెక్ట్. సో మనము ఏం చేసుకోవాలి, అందువల్ల నేను ఎక్కడ దారి తప్పుతున్నాను, దారి తప్పకపోయినా ఇంకా సరైన దారిలో ఎలా ఉండాలి అనేది నిరంతరం 1 ఇయరే కాదు, వాస్తవంగా 5 years 10 years మన లైఫ్ తీసుకుంటే నేను 20 years నుంచి చెప్పగలుగుతా. బిట్వీన్ 20 and 30 ఏం చేశాను, 30 and 40 ఏం చేశాను, 40 and 50 ఏం చేశాను, 50 to 60 ఏం చేశాను. సో 20 to 30 పీరియడ్లో నేను ఉద్యోగంలో చేరాను, PhD పూర్తి చేశాను, MPhil పూర్తి చేశాను, ఒక ఇండిపెండెంట్ అనే ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ స్పెషల్ కరస్పాండెంట్గా రాయడం మొదలుపెట్టాను, ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నాను. ఇదంతా 30 yearsలో చేశాను. నెక్స్ట్ 30 to 40 అంటే 1963 to 2003 ఓ ఇల్లు కట్టుకున్నాను, సొంత ఇల్లు. సో ఇలా నేను అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను, కొడుకు బిడ్డ వచ్చారు. అంత 20 to 30లో పెళ్లి చేసుకున్నాను కనుక 30 to 40లో తండ్రి అయ్యాను. సో 30 to 40 నా PhD పూర్తి అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యాను, రీసెర్చ్ ఆర్టికల్స్ రాశాను, మీడియాలో మరింతగా ప్రజెంట్ చేశాను. 40 to 50 అంటే 2003 to 2013
ఈ పీరియడ్లో నేను ఎమ్మెల్సీ అయ్యాను, ఒక టెలివిజన్లో ఒక ప్రామినెంట్ విశ్లేషకుని అయ్యాను, ప్రొఫెసర్ అయ్యాను. ఇది 2013 టు 2003 టు 2013, 2013 టు 2023 ఈ పీరియడ్లో ఒక యూట్యూబర్ అయ్యాను, ఒక రిటైర్ అయ్యాను యూనివర్సిటీ నుంచి, ఇక ఎమ్మెల్సీగా మళ్ళీ పోటీ చేయడం నిర్ణయానికి వచ్చాను. సో ఐ బికేమ్ డిఫరెంట్ 2023 నుంచి మళ్ళీ నెక్స్ట్ 10 years 2033 అంటే 60 to 70 వాట్ షుడ్ ఐ డూ? సో ఇది నాకు క్లారిటీ ఉండాలి. సో ఇలా క్లారిటీని కనుక మనం ఏర్పాటు చేసుకుంటే లైఫ్ను, అంటే ఒక 10 ఏళ్ల పీరియడ్, 5 ఏళ్ల పీరియడ్ ఒక డైమెన్షన్, 10 ఏళ్ల పీరియడ్ ఇస్ బెటర్. అదే సమయంలో ఎవ్రీ ఇయర్ ఒక ప్లాన్ చేసుకోగలిగితే ఏ న్యూ ఇయర్ ఈజ్ ఎ గుడ్, ఇది విల్ ఆల్వేస్ బి హ్యాపీ ఇయర్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో చేయాల్సింది మీరు సమర్థవంతంగా సరిగా చేస్తే మీకు ప్రతి నిన్న ఒక తీపి కలగా, ప్రతి రేపు ఒక ఆశాజ్యోతిగా ఉంటుంది. ఒక స్కాలర్ అంటాడు, ఎస్టర్డే ఈజ్ ఎ డ్రీమ్, టుమారో ఈజ్ ఎ హోప్. ఎస్టర్డే ఈజ్ ఎ డ్రీమ్, టుమారో ఈజ్ ఎ హోప్. వెల్ లివ్డ్ టుడే మేక్స్ ఎవ్రీ ఎస్టర్డే ఎ డ్రీమ్ ఆఫ్ హ్యాపీనెస్, ఎవ్రీ టుమారో ఇస్ ఎ విజన్ ఆఫ్ హోప్. ఐ థింక్ మన కాళిదాస్ అన్నది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ వచ్చింది. ఐ థింక్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, మహాకవి కాళిదాస్ అన్నది. నిన్న ఒక ఆశ, నిన్న ఒక కళ, రేపు ఒక ఆశ. ఈరోజు నీ ధర్మాన్ని, నీ విధిని సరిగా నిర్వర్తిస్తే ప్రతి నిన్న ఒక తీపి కలగా, ప్రతి రేపు ఒక ఆశాజ్యోతిగా ఉంటుంది అని. అందువల్ల 2025 జనవరి 1 నుంచి మీరు ప్రతిరోజు మీ విధిని, మీ ధర్మాన్ని మీరు సరిగా నిర్వర్తిస్తే 2026 జనవరి 1న 2025 ఒక తీపి కలగా, 2026 ఒక ఆశాజ్యోతిగా ఉంటుంది. అందువల్ల విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి.